హిందూ ప్రేక్షకులకు నమస్కారం. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు భువికి దిగి వచ్చారు. దుష్ట శక్తులు రాక్షసుల సంహారం కోసం ఉగ్ర రూపం దాల్చారు. భయభ్రాంతులకు గురైన దేవతలు భక్తులు ప్రేమతో వేడుకోగా శాంతించిన స్వామివారు శ్రీ లక్ష్మీ నారసింహుడిగా దర్శనమిచ్చారు. అహో బలశాలి అని దేవతలతో కీర్తింపబడి నల్లమలలో నవనారసింహుడిగా స్థిరపడిపోయారు. ఇప్పుడు తన వివాహానికి రమ్మని ఆ నారసింహుడే స్వయంగా తన భక్తుల చెంతకు వెళుతున్నారు. వివాహానికి హాజరై దీవించాలని భక్తుల్ని గ్రామ గ్రామానికి వీధి వీధికి వెళ్లి ఆహ్వానిస్తున్నారు. ఆ గ్రామాల్లో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నారసింహస్వామి వచ్చిన రోజు బంధువులను పిలుచుకొని తిరునాళ అనే పండుగ చేసుకుంటారు. అహోబిలం శ్రీ లక్ష్మీ నారసింహుడి పార్వేట ఉత్సవాలు కళ్యాణ వైభోగంపై ప్రత్యేక కథనం. శ్రీ నరసింహ భక్తి సేరు మునులు పరికించవయ్యా చిత్తజ గురుడా ఓ శ్రీ నరసింహ భక్తి సేరు మునులు పరికించవయ్యా భక్తి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం నల్లమల అభయారణ్యంలో వెలసిన పరమ పవిత్రమైన క్షేత్రం అహోబిలం. ఇలపై 108 దివ్యమైన వైష్ణవ క్షేత్రాలుండగా వాటిలో ప్రముఖమైంది నవనారసింహులు కొలువైన శ్రీ అహోబిల క్షేత్రం. నల్లమల అడవుల్లో వెలసిన ఈ క్షేత్రం భక్తి ప్రపత్తులకే కాదు ప్రకృతి రమణీయతకు కూడా ఆలవాలం. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి సంతోషించిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించాడా అన్నట్టుండే పర్వత శ్రేణులు చూపర్లను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ పర్వతాల తలభాగంలో వెంకటేశ్వర స్వామివారు, నడుముపై నారసింహస్వామివారు, తోకపై మల్లికార్జునుడు ఆవిర్భవించారు అని భక్తుల నమ్మకం. చెల్లెగదే నీ మాట చెంచెత నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా చెల్లెగదే నీ మాట చెంచెత నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా చెల్లెగదే. ఆలయ స్థల పురాణం విషయానికొస్తే రాక్షసరాజైన హిరణ్యకశిపుడి రాజ్యం అహోబిలం. తన భక్తుడైన ప్రహ్లాదుణ్ణి రక్షించేందుకు హిరణ్యకశిపుణ్ణి సంహరించేందుకు లక్ష్మీ నారసింహస్వామి వారు ఉక్కు స్తంభంలోంచి ఉద్భవించిన స్థలమే అహోబిల పుణ్యక్షేత్రం. నృసింహస్వామి ఉగ్ర రూపంలో ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి తన గోళ్లతో చీల్చి చంపి జ్వాల ఆలయ సమీపంలో రక్తగుండంలో స్వయంగా స్వామివారు చేతులు కడుక్కున్న ఆనవాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. గుండంలో ఉండగా నీరు రక్తంలాగా చేతిలో తీసుకోగానే నీటిలాగా మారటం ఆశ్చర్యానికి గురిచేసే దృశ్యం. ఆయన బలాన్ని శక్తిని దేవతలు అహోబలం అని ప్రశంసించడంతో ఈ స్థలానికి ఆ పేరు వచ్చినట్లుగా మన పురాణాల చరిత్ర చెబుతోంది. తర్వాత ఆ పేరు అహోబిలంగా మారింది. ప్రబల విద్యుల్లత విహార లక్ష్మీ నారసింహ విహార లక్ష్మీ నారసింహ ఆలనేత్రానల ప్రబల విద్యుల్లత 11వ శతాబ్దంలో రామానుజాచార్యుల వారు అనేక ప్రముఖ ఆళ్వార్లు ఆ స్వామిని దర్శించారు. అన్నమాచార్యులు వారు ఈ స్వామిని దర్శించి కీర్తించారు. వివిధ సామ్రాజ్యాలకు చెందిన చక్రవర్తులు, శ్రీకృష్ణ దేవరాయలు, రాజులు, నవాబులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లుగా శాసనాలున్నాయి. ఆదిశంకరాచార్యులు పరకాయ ప్రవేశం చేసినప్పుడు తన చేతులు లేకుండా పోయినందున ఉగ్ర నారసింహస్వామి వారిని కరావలంబన స్తోత్రం ద్వారా జపించగా ఆయనకు తిరిగి చేతులొచ్చాయిట. ఈ సన్నివేశం అహోబిలంలోనే జరిగింది. నీకు చెల్లుబడి గల చోట చెప్పనిటికయ్యా చెల్లెగదే నీ మాట చెంచెత
అహోబిలంలో నారసింహస్వామి వారి పార్వేట ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 20న స్వామివారి కళ్యాణం, బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. అందుకే స్వామివారు నేరుగా తన భక్తుల దగ్గరకు వెళ్లి వివాహానికి రావాలని ఆహ్వానిస్తారు. ఇది అహోబిలం విశిష్టత. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్వయంగా తన పెళ్లికి భక్తులు రావాలని 32 రోజుల పాటు స్వామివారు 33 గ్రామాలు తిరిగి ఆహ్వానించి 20వ తేదీ నాటికి దిగువ అహోబిలానికి చేరుకుంటారు. సకల దేవతలును జయబెట్టుచున్నారు, చకితులై దానవులు సమసిరదే. సకల దేవతలును జయబెట్టుచున్నారు, చకితులై దానవులు సమసిరదే. అకలంకయగుల భగవద్ రామానుజుల వారు పాదయాత్రగా విచ్చేసి ఈ అహోబిల క్షేత్రాన్ని దర్శించినట్టు శ్రీరంగం, కలిశైలం, అంజనగిరిం, తాక్షయాద్రి, సింహాచలం, శ్రీకూర్మం, పురుషోత్తమం చ భదరీం, నారాయణం, నైమిషం, శ్రీమద్వారవతి, ప్రయాగ, మథుర, గయా, కాశ్య, పుష్కర, అయోధ్య, సాలిగ్రామం అని 16 క్షేత్రంలో రామానుజుల వారు మంగళాశాసనం చేసినారు. తదనంతరం ఆదిశంకర భగవత్పాదులు పరహార ప్రవేశం చేసి ఈ క్షేత్రంలో శ్రీమద్ పయోనిధి నికేతన చక్రపాణిర్ భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది బోధ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం మాతా నృసింహశ్చ పితా నృసింహ భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ యతో నృసింహశ్చ తతో నృసింహ యతో యతో యాంతి తతో నృసింహ నృసింహదేవాన్న పరాన్న కించితే తస్మాత్ నృసింహం శరణం ప్రపద్యే అని ఆదిశంకరుల వారు ఈ క్షేత్రంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంతో పూజించారు. ప్రతాపరుద్ర రాజా కాకతీయ వంశంలో పుట్టి ప్రతినిత్యం శైవ భక్తులు గనక ఒక స్వర్ణ శివలింగాన్ని బ్రాహ్మణుడికి దానం చేసి తదనంతరం భోజనం చేసే అనవాయికం. ఈ క్షేత్రంలో ఎన్నిసారి బంగారు పోత పోసినా శివలింగానికి బదులు నరసింహస్వామి ఒక ప్రతిమ వస్తూ ఉంటే రాజుల వారు ఉపవాసంతో నిద్రపోయినప్పుడు రాజుల వారికే కళ్ళ కలిగి ఇదంతా విశిష్టాద్వైత సంప్రదాయంలో, వైష్ణవ సంప్రదాయంలో ఒక గొప్ప పండితుడు అవతరించబోతారు, వారికి ఇచ్చి నువ్వు ఒక పూజ చేసుకొని చెప్పి ఆవేశించినట్టు అదే సమయ కాలంలో కాంచీపురం అనే క్షేత్రంలో ఆయన వారు విద్యాభ్యాసనం ఉండేటప్పుడు స్వామివారు వారిని ఇక్కడ రమ్మని చెప్పి ఆ బంగారు విగ్రహాన్ని వారికి దానం చేసినారు. ఈనాటికి ఆ బంగారు విగ్రహం అహోబిలం మఠం పీఠాధిపతి వారి ఒక్క ఆధీనంలో ఆరాధించబడుతున్నది కనుక ఈ ఒక్క ముఖ్యమైన విషయం. తదనంతరం ఈ అహోబిల క్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుత దేవరాయలు, ముకుంద దేవరాయలు, రెడ్డి వేమారెడ్డి వంశస్థులు, గద్వాల్ సంస్థానం మహారాణి వీరందరూ ఈ అహోబిల క్షేత్రంలో బహువిధమైన కైంకర్యములు చేసి స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్షం పొందిన ముఖ్యమైన ప్రముఖులు గనక ఈ అహోబిల క్షేత్రంలో స్వాతి పర్వదినం చాలా ముఖ్యమైనది. ఎవరొక్కరు భూమి అంతా ప్రదక్షిణ చేస్తే ఏ ఒక్క విధమైన ఫలితం పొందుతారో ఆ ఫలితాన్ని స్వాతి నక్షత్ర దినంలో ప్రతి నెలలో ఈ నవనారసింహ క్షేత్రం నుండే స్వామివారిని 9 నరసింహస్వామిని ప్రదక్షిణం చేస్తే వారికి అన్ని విధమైన అనుగ్రహం కలుగుతుందని చెప్పి పురాణం చెప్తుంది. భూమి ప్రదక్షిణాన్ మర్త్య యత్ ఫలం లభతే చిరాత్ తత్ ఫలం లభతే సద్య నారసింహ ప్రదక్షిణాత్ అని చెప్తుంది కనుక ఈనాటికి వేల సంఖ్యలో భక్తులు నవనరసింహ క్షేత్రంలో ప్రదక్షిణం చేసి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందుతున్నారు. అదేవిధంగా ఈ క్షేత్రంలో గయాయాం ఐతం భుక్తం ప్రయాగే లక్ష భోజనం కాశ్యాం చైవ ద్విలక్షంతు గ్రాసమేకం అహోబిలే అని చెప్తుంది కనుక ఈ అహోబిల క్షేత్రంలో ఒక పిడిగిడి దానం చేస్తే అన్నదానం అది మేరు పర్వతానికి సమానమైనది. కాశీ, గయా, పుష్కర ఇటువంటి క్షేత్రంలో లక్షల వేల వందల రోజులు అన్నదానం చేసిన ఈ ఒక పిడిగడ అన్నదానానికి సమానమైన పురాణం చెప్తుంది. జనవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పార్వేట ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా గ్రామంలో 33 గ్రామాలు 32 రోజులు ఈ సంవత్సరం రోజులు తక్కువగా వచ్చింది. 33 గ్రామాలు 32 రోజుల్లో స్వామివారు వెళ్ళి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. కాబట్టి భక్తులకు ఈ యొక్క రోజులు తక్కువగా వచ్చినందువలన 33 గ్రామాల్లో ముందుగానే వారికి గ్రామ పెద్దలకు సమాచారాన్ని అందించి అందరూ సహకరించవలసిందిగా నేను కోరడం జరిగింది.
శ్రీ ప్రహ్లాద వరదాయ నమః. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. మా సత్రం శ్రీమద్ పెద్ద హోబుల లక్ష్మణ్ నిత్యాన్నదాన సత్సంగం. ఈ సత్రాన్ని ఆర్యవేశాస్ మెయింటైన్ చేస్తున్నారు. నేను హైదరాబాద్ బిహెచ్ఎల్లో పనిచేసి రిటైర్ అయ్యి వాలంటీర్గా ఉన్నాను. భక్తులు ఎవరైనా సరే కులమతాలకు అతీతంగా ఉదయం 11 నుంచి 3 వరకు, సాయంకాలం 7 నుంచి రాత్రి 10 వరకు కూడా చక్కగా వచ్చి భోజనాన్ని తృప్తిగా భోజనం చేసుకొని పోవచ్చు. ఈ కార్యక్రమానికి చేయూత భక్తులందరూ సహకరిస్తున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే భోజనానికి ఎవరు ఇబ్బంది పడద్దు. పై హోమంలో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చక్కగా భోజనం చేయొచ్చు. ఈ చక్కటి మంచి భోజనానికి మీకు తెలిసిన వారికి 10 మందికి చెప్పండి. ఈ యొక్క సత్రం లోపల ఎటువంటి భేదం లేకుండా అందరికి భోజనం పెడతారు. జై శ్రీమన్నారాయణ. చారిత్రక ప్రసిద్ధ అహోబిలం ఆలయానికి మరింత గుర్తింపు తెచ్చేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన వంతుగా కృషి చేస్తున్నారు. పార్వేట ఉత్సవాలకు యునెస్కో గుర్తింపు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి అహోబిల క్షేత్రం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ధి పరిచేందుకు నిధులు మంజూరు చేయిస్తున్నారు. అంతేకాకుండా పవిత్ర అహోబిల క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు ఎమ్మెల్యే స్వచ్ఛ అహోబిలం పేరుతో గ్రామస్తులతో కలిసి నేరుగా రంగంలోకి దిగారు. అపరిశుభ్రంగా ఉన్న పురాతన కోనేరులను ఎమ్మెల్యే అఖిలప్రియ శుభ్రం చేసి రాత్రి కోనేరు వద్ద గోవిందనామాల ఆకారంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. బాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ బాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ. నేను గతంలో కూడా చెప్పినాను, ఆలగడ్డ అంటే వేరే విధంగా బయటికి చూపించినా కూడా వచ్చే రోజుల్లో ఆలగడ్డ అహోబిలం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేయబోతున్నాము. రేపు పొద్దున తిరుమల, శ్రీశైలం తర్వాత ఆ స్థాయిలో అహోబిలంని డెవలప్ చేయడానికి రోడ్లు కానీ, కనెక్టివిటీ కానీ, రోప్వే కానీ, టూరిజం కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడమే కాకుండా వచ్చే భక్తులు, ఎందుకంటే కేవలం మన రాష్ట్రంలో నుంచే కాదు పక్క రాష్ట్రం నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసి టూరిజం కూడా ఈ ఏరియాలో బాగా డెవలప్ చేసేదానికి తప్పకుండా ఈ ప్రభుత్వం మేము కృషి చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. భక్తులందరికీ, ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. చూశారు కదా అహోబిలం శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి దివ్య చరితం. స్వామివారు తన వివాహానికి కుటుంబ సమేతంగా మిమ్మల్ని పిలుస్తున్నారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి పునీతులు కండి. ఓం శ్రీ లక్ష్మీ నారసింహ స్వామిన్యై నమః. ఇది వాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.